హల్లెలూయా. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నుండి ప్రారంభించుకుందాం. జెర్మయా చాప్టర్ 5 వర్స్ 7-8. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనిట్లు నిన్ను క్షమించుదును. బాగుగా బలిసి గుర్రంల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువారి భార్యను వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఏ పాపం చేయాలి, ఏ పాపం చేయకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఎంత చక్కగానో దేవుడు వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు, వాక్యం ద్వారా రాసి పెట్టాడు. కాకపోతే ఈ పాపం అని తెలిసి కూడా, ఇది శాపం అని తెలిసి కూడా ప్రజలు ఆ పాపంలోనికే వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పాపాన్ని తగ్గించాలని కూడా ఇంత మాత్రం చేయట్లేదు. పాపం చేసేవారిని ఇది చేయొద్దు అని చెప్పేవారు ఉండకుండా ఇంకా పాపంలో వీళ్ళు పడిపోతున్నారు. లోకంలో ఎంతగానో జరుగుతుంది, మీరు కూడా చూస్తున్నారు. భార్యన్న కూడా పరాయి భార్యని ఆశిస్తున్నారు, మొహపు చూపులతో చూస్తున్నారు. అది దేవునికి నచ్చదు. దేవుడు వాళ్ళపైన తన కోపాన్ని చూపించకుండా ఉండలేడంట. అది కరెక్ట్ కాదు. ఎంత చక్కగానో జతపరిచాడు కదా, ఆదాంకి ఎలా జతపరిచాడో అవ్వను మీకు కూడా అలానే తన చిత్త ప్రకారం జతపరిచాడు. అలాంటప్పుడు మీరు ఎంత చక్కగా ప్రార్థించి మీ తరాల కోసం ఎంత చక్కగా ప్రార్థించాలి. కానీ మీరు చేసే పనులకు మీ తరాలకి, మీ పిల్లలకు కూడా శాపం కోరి వస్తుంది. అది తప్పు, దేవునికి నచ్చదు. అది ఇతర భార్యను ఆశించి ఇంకా వ్యభిచారం జరుగుతుండగా అక్కడికి వెళ్ళి ఇంకా పాలిభాగస్తులై అక్కడ గుంపులు కూడుతున్నారంట. మీరు ఆ పాపంలో శాపంలో ఏమైనా ఉన్నారా? మీరు కూడా పరాయి భర్తను, పరాయి భార్యని ఆశిస్తున్నారా? అయితే మీరు మానుకోనండి. మీపైన దేవుని కోపం రానివ్వకుండా, ఆ శాపం మీపైన రాకుండా ఉండడానికి దేవుణ్ణి వేడుకొనండి. మీరు ఇప్పటివరకు ఏమైనా పాపాలు చేస్తుంటే దేవుణ్ణి ఒప్పుకొనండి. మీ పాపాలు మీరు తిరిగి చూడకుండా దేవుడు వెనుక తట్టున వేస్తాడంట. సో ఆ పాపశాపంలో మీరు ఏమన్నా ఉన్నారా? మీ పిల్లలు అలా ఏమన్నా యవనస్తులు కానీ, యవనస్తుల నుండి వృద్ధుల దాకా ఎంత పాపంలో పడిపోతుంది. ఆ పాపము జరిగే దగ్గర మీరు వాక్యం గురించి తెలిసిన వాళ్ళు ఇంకా పాపం జరగకూడదు, అలా చేయకండి అని చెప్పండి. మీ పిల్లలు ఏమన్నా అలా పాపం చేస్తున్నారా? మీరు మీ పిల్లల కోసం ప్రార్థించండి, వాళ్ళు చేయి పాపాల కోసం ప్రార్థించండి. మీ భర్తలు, మీ భార్యలు అలా ఏమైనా చేస్తున్నారా? మీరు వాళ్ళ కోసం మోకరించి ప్రార్థించండి, మొరపెట్టండి. అబ్రహాం ప్రార్థించగానే కదా లోతు కూడా శాపంలో గొమొర్రాలో ఎంత పాపంతో, ఎంత వేశ్యంలో నిండిపోయినా ఆ దేశానికి వెళ్ళి ఎంత పాపంలో తన కుటుంబం కూడా అలాగే పాలిభాగస్తురాలై అలాగే ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ కోసం అబ్రహాం ప్రార్థించినప్పుడు ఆ శాప పాపం నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా బయటికి తీసుకొస్తాడు. అలా జరిగే కుటుంబాల కోసం మీరు ప్రార్థిస్తే వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తాడు. దేవుడు అంత చక్కటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఉండగా మనము భయపడద్దు. ఈ పాపంలోను తగ్గించాలని అంటే చూస్తున్నవారు, వింటున్నవారు మీరు కూడా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏమైపోతే నాకేంటి, వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని వెనకాల నవ్వుకోవడం, వాటికి ఇంకా మీరు ఎంకరేజ్ చేయడం అలా చేయకండి. ఇంకా చేసే వాళ్ళకన్నా చూసి కూడా చెప్పకుండా ఇంకా అది పాపము. అలా చేసేవాళ్ళు, అలా చూస్తున్న వాళ్ళు వెళ్ళి ఇది తప్పు, ఇది పాపం అని చెప్పండి. చేస్తున్న వాళ్ళకి దేవుడు ఎంతగానో హెచ్చరిస్తున్నాడు, ఇది చేయకు నెక్స్ట్ టైం అని. అలా వింటూ కూడా చేస్తున్న వాళ్ళకి దేవుడు మామూలుగా వదిలిపెట్టాడు. దేవుడు వాళ్ళపై తన కోపాన్ని రగిలిస్తాడంట. అలాగే ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపంలే కారణము. మీరు చేసే పాపంలకు కూడా మీకు మేలు రావట్లేదు. మీరు చేసే పాపం ద్వారా మీరు ఎంతగానో చెరలో పాపంలో మునిగిపోతున్నారా? శాంతి సమాధానం లేకుండా కృంగిపోవచ్చున్నారా? గొడవలని, కొట్లాటలని, ఇంకా పాపంలోనే ఇలాంటి పాపంలో చేస్తే అలాంటివే జరుగుతాయి, అలాంటివే సంభవిస్తాయి. ఒక్కసారి మీరు పాపాన్ని వదిలిపెట్టండి, అలాంటి వ్యభిచార జీవితం వదిలిపెట్టండి. అలాంటివి వదిలిపెట్టి దేవుణ్ణి పట్టుకోనండి, ఆయన ప్రార్థించండి. మీకు ఎంతో మేలుకరమైన జీవితము ఎంతగానో ఉండబోతుంది. పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, జెర్మయా చాప్టర్ 5:28 వర్స్. అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. అవును, అత్యధికమైన దుష్కార్యములే జరుగుతున్నాయి కదా లోకంలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇంత వ్యభిచార పనులు ఉంటాయని దేవుడు ముందుగానే వ్రాయించాడు. ఇవి జరగక ముందుగానే దేవుడు తన వాక్యం ద్వారా ఎంత చక్కగానో వ్రాయించాడు. వ్యభిచార పనులు ఇంకా జరుగుతుండగా అది చేయొద్దు అని
కుండా ఇంకా దానిలో గుంపులు కుడుదురంట. పక్క భార్యని ఆశించడము, అవి ఎంత ఘోరమైన పనులు. ఇంకా మనకు తెలియకుండా ఎన్ని దుష్కార్యాలు జరుగుతున్నాయి, మీకు తెలిసని దుష్కార్యాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకు దేవుడు ఊరికేనే వదిలిపెట్టడు. అలాంటి వారి కట్టి జనులకు నేను ప్రతిగా దండన చేయకుందనా, ఇదే యెహోవాకు. ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుచున్నది. అవును, దేశంలో ఎంత భయంకరమైన కార్యాలు. ఇంకా అలాంటి వాటికే, అలాంటి వ్యభిచార పనులు, అలాంటి వ్యసనాలు, అలాంటి పాపపు జీవితాలకు సపోర్ట్ చేసుకుంటూ జనాలు ఎంతమంది ఉన్నారు. అయితే మీకే చెప్తున్నా, దేవుడు మీతోటే మాట్లాడుతున్నారు. వినండి, ఇలాంటి పాపం మీకు చేస్తే దేవుడు ఊరికే ఊరుకోడంట. తన శాపాన్ని, తన పాపాన్ని, మీ శాపాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నారు. మీ పాపాన్ని మీరే మీ తరాలపై, మీ పిల్లలపై వచ్చేటట్టు మీరే చేస్తున్నారు. ఆ శాపము, ఆ పాపము, ఆ శాంతి సమాధానం లేకుండా చేసే ఆ దుర్మార్గపు పనులు, అపవాది పెట్టే తలంపులకు మీరు లొంగిపోతున్నారు. అయితే మార్చుకోనండి, మీ పాపపు జీవితాన్ని మార్చుకోనండి, ఆ చూపులను మార్చుకోనండి. ఒక మోహపు చూపు చూస్తే పాపం చేసినంత అది. సో మీరు చేయకండి అలాంటి పాపపు జీవితాలు. ఉన్న కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోనండి. ఇప్పటివరకు ఒకవేళ మీరు అలా పాపం చేసి ఉంటే దేవుని అడగండి, క్షమించమని అడగండి. సొమొద గొమొర్రాలో లోతు కూడా ఇలాగే తన కుటుంబము ఇలా పాపం శాపంలో మునిగిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది. ఇలాగే పాలిభాగస్తులై గుంపులు కూడారు. అలాంటి వాళ్ళ కోసం అబ్రహాం ప్రార్థించినప్పుడు లోతు కుటుంబం బయటకు వచ్చింది. దూతనకు ఆజ్ఞాపించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అలాగే ఏదైనా కుటుంబాలు, మీ కుటుంబాల్లో ఇలాంటి పాపాలు జరుగుతున్నాయా, మీరు ప్రార్థించండి, మోకరించండి, దేవునికి ఎంతగానో మొరపెట్టుకోనండి. వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి. అబ్రహాం చేసినట్టు మీరు ప్రార్థిస్తే వాళ్ళని కూడా దేవుడు బయటికి విడిపిస్తారు. దేవుడు వాళ్ళని స్పర్శిస్తాడు, దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పాపానికి చోటు ఇవ్వద్దని ముందే మనకి ఈ పనులు చేస్తే ఈ పాపం, ఇది చేస్తే ఇది పాపం కాదు అని ఎంత చక్కగానో వ్రాయించాడు కదా. దాన్ని ఫాలో అవ్వండి, ఆయన మాటలను ఫాలో అవ్వండి. ఈ పాపంలో ఉన్నవారిని బయటికి తీసుకురండి. నాకేంది, వాళ్ళు చెడిపోతే, వాళ్ళ కుటుంబం అయిపోతే నాకేందని మీరు చూస్తూ ఊరుకోకండి. మీకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, మీ కుటుంబంలో అలా సంభవిస్తే ఎలా ఉంటుంది. అలాగే మీరు అలా చూడకుండా ఇది తప్పని వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. మీరు అలా మొరపెట్టినప్పుడు దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, ఆ కుటుంబాన్ని కూడా విడిపించిన వాళ్ళై మీరు ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాడు. మీరు చేస్తున్న పాపం వల్ల మీకు కీడే సంభవిస్తుంది కానీ మేలు రాదు. ఒకవేళ మీరు దేవుని దగ్గర మొరపెట్టుకున్న పాపం జీవితం వదిలేస్తే మీకు ఎంతగానో దేవుడు మేలు కలగజేస్తాడు. మీరు ఆశిస్తున్న ప్రతిదీ మంచి మార్గం దేవుడే మీకు చూపిస్తాడు. అపవాది పెట్టే తలంపులకు మీరు లొంగకుండా, వానికి చోటు ఇవ్వకుండా మీరు ఎంత చక్కగానో దేవుని వేడుకోనండి, దేవుని సహాయం అడగండి, దేవుని మార్గంను అడగండి, దేవుని నడిపించమని అడగండి. దేవుడు ఎంత చక్కగానో మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఎంత చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనకు మాట్లాడిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి, ఇతరులకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా మారేలాగా మీరు కూడా ప్రార్థించండి, మీరు కూడా ఇది షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.